మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన సంపదలను ప్రసాదించింది. మన చుట్టూ ఉండే పరిసరాలలో మనం రోజు చూస్తూ కూడా గుర్తించని ఎన్నో మొక్కలలో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు, అద్భుతమైన ఔషధ గుణాలు, తాంత్రిక శక్తులు దాగి ఉన్నాయి. అలాంటి మొక్కలలో ఒక మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాము. దీనిని చాలామంది పిచ్చి మొక్కగా భావించి పీకి పారేస్తూ ఉంటారు. కానీ దీనిలో దాగి ఉన్న రహస్యాలు, ఇది మనకు అందించే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఎవరైనా సరే ఆశ్చర్యపోవలసిందే. దీని విలువ డబ్బుతో కొలవలేనిది. అందుకే కోట్లు తెచ్చిపెట్టే మొక్క అనే పేరు దీనికి సరిగ్గా సరిపోతుంది. ఇది కేవలం అతిశయోక్తి కాదు. మన పూర్వీకులు, మహర్షులు ఈ మొక్కను ఎన్నో రకాలుగా ఉపయోగించుకునేవారు. మరి ఇంతకీ ఈ మొక్క ఏమిటి, దానితో ఏం చేస్తే కోట్లు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ప్రకృతిలో మనకు లభ్యమయ్యే ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కల మధ్యలో కోట్లు తెచ్చిపెట్టే గొప్ప విశిష్టతలు ఉన్న మొక్క కూడా ఉంది. అదే బుడస మొక్క. దీనినే తెల్ల జుముకి, బుడస ఆకు చెట్టు, మజ్జిగ కాయల చెట్టు, గాజు తీగ, బంగారు తీగ అని కూడా పిలుస్తారు. మనం ఎటుపోయినా మన గ్రామాల్లో పొలాల గట్ల మీద, పెరట్లో, పొదల్లో పెరిగిపోయే ఈ చిన్న మొక్క గురించి చాలామందికి పూర్తి అవగాహన ఉండదు. మన పూర్వీకులు, ఆయుర్వేద మహర్షులు ఈ మొక్క యొక్క ప్రతి భాగాన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఒక దివ్యమైన సంజీవినిగా ఉపయోగించారు. ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఫోటిడా. దీని అందమైన పువ్వుల కారణంగా ఇంగ్లీష్లో దీనిని వైల్డ్ వాటర్ లెమన్ లేదా లవ్ ఇన్ ఏ మిస్ట్ అని పిలుస్తారు. హిందీలో దీనిని జుమ్కా లత అని అంటారు. ఈ మొక్క మన పెరట్లో, పొలాల గట్ల మీద, రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాలలో చాలా విరివిరిగా దట్టంగా అల్లుకుని కనిపిస్తుంది. దీని కాయలు ఒక సంచి లాంటి గూడులో భద్రంగా ఉంటాయి. ఈ గూడు చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే పిల్లలు వీటితో ఆడుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉండే ఈ కాయలు పండిన తర్వాత పసుపు లేదా నారింజ రంగులోనికి మారి తీయటి రుచిని కలిగి ఉంటాయి. ఈ పండ్లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లను పక్షులు కూడా ఎంతో ఇష్టంగా తింటాయి. ఈ పక్షుల ద్వారానే దీని విత్తనాలు నలుదిశలా వ్యాపించి ఈ మొక్కలు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ లేకుండానే వాటంతటా అవే పెరుగుతాయి. ఈ మొక్క కేవలం మన భారతదేశంలోనే పరిమితం కాలేదు. మెక్సికో, కరేబియన్ దీవులు, మధ్య మరియు దక్షిణ అమెరికా వంటి దేశాలలో కూడా ఇది సహజంగా పెరుగుతుంది. ప్రాచీన కాలం నుంచే మన భారతీయ ఆయుర్వేదంలో దీనికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ బుడస మొక్కకు కొన్ని తాంత్రిక మరియు మాంత్రిక ప్రయోజనాలలో కూడా విశేషమైన స్థానం ఉంది. ప్రాచీన కాలం నుండి దక్షిణాకర్షణ, శత్రునాశనం మరియు నర దృష్టి నివారణ వంటి వాటి కోసం దీనిని ఉపయోగిస్తున్నట్లు తాంత్రిక గ్రంథాలలో చెప్పబడింది. వ్యాపారాల్లో కలిసి రావాలని కోరుకునేవారు 4 బుడస మొక్క ఆకులను తీసుకుని మీ వ్యాపార స్థలంలో 4 దిక్కుల్లో ఉంచండి. ప్రతి మంగళవారం లేదా శనివారం ఈ ఆకులను మార్చండి. ఇలా చేస్తే వ్యాపార ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తి పోతుంది, మీకు లాభాలు పెరుగుతాయి. కొంతమంది ధన సమస్యలతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ బుడస మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు, ఆ సమస్యలన్నీ పోతాయి, కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. ఈ పరిహారం ప్రధానంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, చేతిలో డబ్బు నిలవని వారికి, వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి మరియు లక్ష్మీ కటాక్షం సిద్ధించాలని కోరుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క యొక్క వేరుకు ధనాన్ని ఆకర్షించే సహజమైన శక్తి ఉందని తాంత్రిక శాస్త్రంలో ఉంది. ఈ పరిహారం చేయడానికి అమావాస్య రోజు లేదా ఏదైనా శుక్రవారం రోజు సూర్యాస్తమయం సమయం తర్వాత అనుకూలమైనది. పరిహారం చేయాలనుకున్న రోజుకు ఒకరోజు ముందు, ఉదాహరణకు అమావాస్య నాడు చేయాలనుకుంటే చతుర్దశి రోజు సాయంత్రం మీరు ఎంచుకున్న బుడస మొక్క వద్దకు వెళ్ళి దానికి నమస్కరించి కొద్దిగా నీళ్లు పోయాలి. ఓం వృక్షదేవత, నా ఆర్థిక కష్టాలు తొలగిపోవడానికి
మీ దివ్యమైన శక్తిని నాకు ప్రసాదించు. రేపు నేను మీ వేరును స్వీకరించడానికి వస్తున్నాను, నన్ను అనుగ్రహించు అని మనసులో ప్రార్థించాలి. దీనిని ఆహ్వానం పలుకుట అంటారు. ఇక అమావాస్య రోజు లేదా శుక్రవారం రోజు సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఆ మొక్క వద్దకు వెళ్ళాలి. ముందుగా మొక్క మొదట్లో పసుపు కుంకుమ చల్లి చిన్న దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. ఆ తరువాత ఏదైనా చెక్క పుల్లతో లేదా ఇనుము తగలని సాధనంతో నెమ్మదిగా తవ్వి మొక్కకు హాని కలగకుండా దాని ప్రధాన వేరులో చిన్న భాగాన్ని స్వీకరించాలి. వేరును తీశాక ఆ గుంతను మట్టితో కప్పివేసి మొక్కకు మళ్ళీ నమస్కరించి ఇంటికి రావాలి. ఇంటికి తెచ్చిన వేరును గంగాజలంతో లేదా పసుపు నీళ్లతో శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో ఒక ఎర్రటి వస్త్రంపై ఉంచి దానికి పసుపు కుంకుమ అద్ది పూలతో అలంకరించాలి. అగరుబత్తి వెలిగించి ఆ వేరును ధూపం చూపించాలి. ఇప్పుడు ఆ వేరును మీ కుడి చేతిలో పట్టుకుని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటూ ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రజపం ద్వారా ఆ వేరుకు దైవిక శక్తి ఆవాహన అవుతుంది. మంత్రజపం పూర్తయ్యాక ఆ వేరును అదే ఎర్రటి వస్త్రంలో ముఠలా కట్టి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో, అంటే మీ బీరువాలో, క్యాష్ బాక్స్లో, పర్సులో లేదా వ్యాపార సంస్థల్లోని గల్లా పెట్టిలో ఉంచుకోవాలి. ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు రావటం గమనిస్తారు. డబ్బుకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చేతిలో డబ్బు నిలవటమే కాకుండా అనవసర ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ పరిహారం చేస్తూనే మీ వంతు కష్టపడి పనిచేయడాన్ని విస్మరించరాదు. దైవానుగ్రహం, మానవ ప్రయత్నం కలిసినప్పుడే సంపూర్ణ విజయం సిద్ధిస్తుంది. ఇదే బుడబుడస మొక్కతో చేసే పరిహారం. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఈ బుడబుడస మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన మహర్షులు దీని ఆకులు, పువ్వులు, కాయలు, కాండం మరియు వేర్లతో సహా మొక్క యొక్క అన్ని భాగాలను వివిధ రకాల ఔషధాల తయారీలో వినియోగించారు. ముఖ్యంగా ఈ మొక్కలో మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా, చురుకుగా ఉంచే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి అవసరమైన డైజెస్టివ్ ఎంజైమ్లు ఈ మొక్కలో పుష్కలంగా లభిస్తాయి. దీని ఆకుల కషాయం లేదా పండ్లను తినటం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరము, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి ఒక అద్భుతమైన టానిక్లా పనిచేస్తుంది. తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ మొక్క యొక్క భాగాలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే వారిలో ఇమ్యూనిటీ పవర్ గణనీయంగా పెరిగి వ్యాధులు దరిచేరకుండా పటిష్టమైన ఆరోగ్య కవచం ఏర్పడుతుంది. ఆధునిక జీవనశైలి కారణంగా నేటి సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలలో మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి ప్రధానమైనవి. ఆశ్చర్యకరంగా ఈ సమస్యలకు కూడా బుడబుడస మొక్కలో అద్భుతమైన పరిష్కారం ఉంది. దీని ఆకులలో నరాల వ్యవస్థను శాంతపరిచే గుణాలు ఉన్నాయి. దీని ఆకుల నుండి తీసిన రసాన్ని లేదా ఆకులతో చేసిన టీని సేవించటం వలన అది మనసును ప్రశాంతపరిచి అనవసరమైన ఆందోళనను, భయాలను తగ్గిస్తుంది. ప్రతి పూట నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు పడుకోవడానికి గంట ముందు దీని ఆకుల టీ తాగితే సుఖమైన గాఢమైన నిద్రను పొందవచ్చు. వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాలలో కంటి సమస్యలతో బాధపడేవారు దీని ఆకులను టీ రూపంలో తీసుకుని తాగుతారు. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా కంప్యూటర్ల, మొబైల్ ఫోన్ల వాడకం వల్ల కలిగే కంటి అలసటను, మంటలను కూడా తగ్గిస్తుంది. ఇక తలనొప్పికి ఇది ఒక తక్షణ ఉపశమనకారిగా, ఎలాంటి దుష్ప్రభావాలు లేని సహజ సిద్ధమైన మందుగా పనిచేస్తుంది. కొన్ని తాజా బుడబుడస ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తగా నూరి ఆ ముద్దను నుదిటిపై పట్టీలా వేసుకుంటే ఎంతటి తీవ్రమైన తలనొప్పి అయినా సరే కొద్ది క్షణాల్లోనే మాయమైపోతుంది. శరీరంపై ఏవైనా గాయాలు, కోతలు లేదా పుండ్లు అయినప్పుడు ఈ ఆకులను నూరి ఆ ప్రదేశంలో కట్టు కడితే అవి త్వరగా మానుతాయి. ఈ ఆకులలో ఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించి గాయాన్ని తరచుగా నయం చేస్తాయి. చర్మ వ్యాధులతో బాధపడే వారికి కూడా ఇది ఒక వరం లాంటిది. గజ్జి, తామర, దురద, దద్దుర్లు వంటి సమస్యలు ఉన్న చోట ఈ ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా రాస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాలలో దీనిని సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగిస్తారు.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో కీళ్ల నొప్పులు, శరీరంలోని కణుతులు, వివిధ రకాల అంతర్గత ఇన్ఫెక్షన్ల చికిత్సలో దీనిని విస్తృతంగా వాడుతారు. ముఖ్యంగా ఆస్మాతో బాధపడే వారికి దీని వేర్లతో చేసిన కషాయం చాలా బాగా పనిచేస్తుంది. ఇది శ్వాసనాళాలను శుభ్రపరిచి ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తగ్గించి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ మొక్క యొక్క వేర్లలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలో కూడా తేలింది. ఇవి మన శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా మెరుగుదలను సమర్థవంతంగా నిరోధిస్తాయి. ఈ మొక్క యొక్క పండ్లు కేవలం పక్షులకు మాత్రమే కాదు, మనుషులకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి రుచికి తీయగా, పుల్లగా ఉండి తినడానికి ఎంతో బాగుంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తినటం వల్ల శరీరానికి తగిన శక్తి లభిస్తుంది మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మన పూర్వీకులు ఈ మొక్క యొక్క విలువను గుర్తించి దానిని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. కానీ మనం ఆధునికత పేరుతో సులభంగా లభించే మందుల మీద ఆధారపడి ఇలాంటి సహజ సిద్ధమైన సంపదను దూరం చేసుకుంటున్నాము. మన చుట్టూ కనిపించే ఈ చిన్న మొక్కలో ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దానిని కేవలం ఒక పిచ్చి మొక్కగా చూడలేము. మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన ఒక అమూల్యమైన బహుమతి. దీర్ఘకాలిక దగ్గు, జలుబుతో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన గృహ వైద్యం. 4-5 బుడబుడస ఆకులను, 2 మిరియాలను, ఒక చిన్న అల్లం ముక్కను మరియు 4 తులసి ఆకులను కలిపి మెత్తగా నూరి ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత దానిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే ఎలాంటి మొండి దగ్గైన, జలుబైన 2 రోజులలో తగ్గిపోతుంది. ఇది ఊపిరితిత్తులను శుభ్రపరిచి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ మొక్కను కేవలం ఔషధంగానే కాకుండా శుభప్రదమైనదిగా కూడా భావిస్తారు. ఇంటి ఆవరణలో బుడబుడుస మొక్క ఉంటే ఆ ఇంటికి చెడు దృష్టి తగలదని, దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని గట్టిగా నమ్ముతారు. అందుకే చాలామంది తమ పెరటిలో దీన్ని ప్రత్యేకంగా పెంచుకుంటారు. కొన్ని గిరిజన తెగలలో ఈ మొక్క యొక్క వేరును ఒక చిన్న తాయెత్తులో కట్టి మెడలో ధరిస్తే అడవిలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగవని, విషపురుగులు కుట్టవని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇకపై మీ పెరట్లో లేదా మీ పరిసరాల్లో ఈ బుడబుడస మొక్క కనిపిస్తే దానిని నిర్లక్ష్యంగా పీకి పారేయకుండా దానిని సంరక్షించుకోండి. దాని ఆకులు, పండ్లు, వేర్లలో దాగి ఉన్న అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకొని అవసరమైనప్పుడు సరైన పద్ధతిలో ఉపయోగించుకోండి. ప్రకృతి మనకు ఉచితంగా అందించిన ఈ కోట్ల విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఈ 3 పనులను ఎప్పుడూ నగ్నంగా చేయకూడదు. జీవితాంతం దుఃఖం అనుభవిస్తారు అని గరుడ పురాణం చెప్తోంది. బట్టలు లేకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది. దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందుకే హిందూ సాంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలి, నగ్నంగా చేయకూడని పనులు ఏమిటి అనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి. గరుడ పురాణంలో స్వర్గం, నరకం, జన్మం, పునర్జన్మ, పాపం, పుణ్యం, ఇహలోకం, పరలోకం మొదలైన వాటి గురించి చాలా విపులంగా వివరించారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 19,000 శ్లోకాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పటం ఆనవాయితీగా ఉంది. గరుడ పురాణం చదవటం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మతంలో ప్రగాఢ విశ్వాసం. అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ గరుడ పురాణంలో నగ్నంగా కొన్ని పనులు చేయకూడదని చెప్పారు. మరి నగ్నంగా బట్టలు లేకుండా చేయకూడని ఆ పనులు ఏమిటి? అలాగే
గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం మనుషులు నగ్నంగా కొన్ని పనులు చేయకూడదు. బట్టలు లేకుండా ఈ పనులు చేయటం వలన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తోంది. మరి నగ్నంగా చేయకూడని ఆ పనులలో మొదటి పని స్నానం. మనుషులు బట్టలు లేకుండా ఎప్పుడూ స్నానం చేయకూడదు. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన జలదేవతను అవమానపరిచినట్లు అవుతుందని శాస్త్రం చెప్తోంది. అంతేకాదు, నగ్నంగా స్నానం చేస్తే కోరికలు పెరుగుతాయి, చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి నగ్నంగా స్నానం చేయకూడదు. మగవారు కనీసం టవలైనా సరే ధరించి స్నానం చేయాలి. ఆడవారు కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. బాత్రూంలో అయినా సరే ఏదో ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలి. ఇది శాస్త్రం చెప్పిన విషయం. అలాగే నగ్నంగా చేయకూడని రెండవ పని ఏమిటి అంటే నిద్రించకూడదు. ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా నిద్రపోకూడదు. చాలామంది శరీరంపై దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు. కానీ అలా దుస్తులు లేకుండా నిద్రిస్తే చాలా రకాలైన దరిద్రాలు పడతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం నిద్రించే సమయంలో మన పూర్వీకులు అంటే తాతలు ముత్తాతలు చనిపోయిన తల్లిదండ్రులు మనల్ని చూడడానికి వస్తారు. అలాంటి సమయంలో ఒంటి మీద దుస్తులు లేకుండా నిద్రించటం చూసి వారు చాలా అవమానంగా భావించి ఆశీర్వాదం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోతారు. మిమ్మల్ని శపించే అవకాశం కూడా ఉంది. పితృశాపం తగిలిందంటే మాత్రం చాలా రకాల కష్టాలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనమైపోతుంది. కనుక నగ్నంగా ఎప్పుడూ కూడా పడుకోకండి. ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి. అలాగే కొంతమంది మగవారు పూజను కూడా అర్ధనగ్నంగా చేస్తారు. అంటే టవల్ ధరించి లేదా తడి వస్త్రం ధరించి పూజ చేస్తూ ఉంటారు. కానీ మగవారు అలా అర్ధనగ్నంగా పూజ చేస్తే ఎక్కడ లేని దరిద్రం మీకే పడుతుంది. ఎప్పుడైనా కూడా మగవారు పూర్తిగా వస్త్రాలు ధరించి పూజ చేయాలి. శుచిగా ఉండే వస్త్రాలను, మంచి వస్త్రాలను ధరించి పూజ చేయాలి. అంటే పట్టు వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరించమని కాదు, ఉతికిన బట్టలు ధరించమని అర్థం. ఇలా మగవారు శుచిగా ఉండే వస్త్రాలు ధరించి మంచి మనస్సుతో పూజ చేయాలి. మీ శరీర భద్రతతో పాటు ఇంటి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు కూడా మనసులో లేకుండా శుద్ధిగా ఉండి పూజ చేసుకోవాలి. అంతేగాని అర్ధనగ్నంగా ఎప్పుడూ పూజ చేయవద్దు. దాని వలన పూజకు ఫలితం రాకపోగా దేవతల శాపానికి గురి అయ్యే అవకాశం ఉంది. స్నానం చేసేటప్పుడు, నిద్రించేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఈ 3 పనులు చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు అని గరుడ పురాణం చెప్పింది. ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా, పని విషయంలో అజాగ్రత్తగా ఉండే వారితో కఠినంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండే వారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెప్తోంది. అకారణ కోపం చూపే వారిపై కఠినంగా వ్యవహరించాలని శాస్త్రం చెప్తుంది. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించటంలో తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే వారు మీ మంచితనాన్ని చేతగానితనంగా భావించే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా అకారణంగా కోప్పడితే వీలైతే వారిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు.
ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉంటే, మన ఉద్దేశం సరైనదైతే ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం. అలాగే ఇతరుల పట్ల గౌరవం చూపని వారికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు. ఎవ్వరినీ అవమానించకూడదు. ఎవ్వరినీ నొప్పించకూడదు. అన్ని గ్రంథాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంది. ఈ నియమం పాటించకుండా ఇతరులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని గరుడ పురాణం చెప్తుంది. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన చుట్టూ మంచి మాటలు మాట్లాడేవారు, ప్రియమైన వారు ఉండటం వల్ల కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యము, ప్రేమ జీవితానికి బలాన్నిస్తాయి. కాబట్టి మనం స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అలాగే గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవటం పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ, వారితో గొడవపడుతూ అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను ప్రేమించని, పట్టించుకొని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తోంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.